వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతులో సందడి చేసిన డి డాన్స్ షో 2024 విన్నర్ జాను లేరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియాస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరూపుల మండలం కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో ఒక ఎస్టీ వాళ్ళు తన ఆ భూములు మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు తొలిచారు. రైతులు వాళ్ళు ఎవరు జోలి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలుడే కాకుండా నాకు ఆటలు వస్తుందంటే పేడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు పేడీలు పెట్టారు, పేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. ఏమైనా దొంగతనం చేసిండా, ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, ఏమైనా అరాచకాలు చేసిండా? ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వీళ్ళ నుంచి ₹1 ఇవ్వండి, వాళ్ళ పాత బిల్లులని దాటేస్తారు. వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇవాళ జీతాలు లేక గ్రామ పంచాయతీలు ఊర్లు బాగు చేశారు, వాళ్ళు ఊర్లను డెవలప్మెంట్ చేశారు. పాత సర్పంచ్లంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఎంత ఘోరంగా నువ్వు విప్లవం అయ్యావు. సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు. రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పావు, ఇంకా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు అట్టర్లీ ఫెయిల్ అయినావు. నిన్ను సోనియా గాంధీ అసహించుకుంటాంది, రాహుల్ గాంధీ అసహించుకుంటాంది. 7 సార్లు పోయినా నీకు ఇంటర్వ్యూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా చూశాం. చిన్నమడూరులో తప్పుడు కేసులు పెట్టి జైలుకు తోలిచ్చారు. వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, అబండాలున్నా వాళ్ళ మీద కేసులు పెట్టలేము. అదే తిరిగా పాలకుర్తి మండలంలో కొండాపురం తండల ఆ సీనియర్ తన భార్య వస్తలేదు అని ఆవేదన చెప్తున్న ఆ భార్య నాకు దోలియాలని పోలీస్ స్టేషన్ కుట్టించారు. ఆయన కొట్టి, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్లో కొట్టి, ఆ చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఫలానా వల్లనే చనిపోతానా, నీ విషయం తాగినా, పాయిజన్ పెట్రోల్ పోసుకున్నా అని. అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను ఎస్ఐ గారి, సిఐ గారి, కాంగ్రెస్
మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సఫాయి కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్, చింతపెంటయ్య, సదానందం, మొగలయ్య, అశోక్ సాయిలు, దుర్గేష్, దుర్గమ్మ, గంగమ్మ సఫాయి కార్మికుల డిమాండ్. సఫాయి కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. మరియు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సఫాయి కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు సమ్మె అసెంబ్లీ ముట్టడానికి వెళ్ళనీయకుండా మరి ముందస్తే అరెస్ట్ చేయడము ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యము. మరి గత 3 నెలలైతుంది ఇప్పటికీ సఫాయి కార్మికులకు ఎలాంటి జీతాలు కూడా మరి ఇవ్వలేని ఈ ప్రభుత్వం మరి సఫాయి కార్మికుల మీద ఒత్తిడి, పని భారము, సఫాయి కార్మికులు బాగుంటేనే ఊరు బాగుంటుందని చెప్పేసి మరి సఫాయి కార్మికులు డిపిఓ నుంచి ఎంపీడీఓ నుంచి సెక్రటరీ వచ్చేసి సఫాయి కార్మికుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పనిభారం చేస్తున్నటువంటి ఈ కార్మికులను మరి ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని మాకు పనికి భార తగినట్టు వేతనం కావాలని చెప్పేసి అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా దాంతోపాటు ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మా సఫాయి కార్మికులు కూడా గుర్తించాలని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మా పనికి ఇప్పుడు రికార్డు కానీ డొక్కాడని మా సఫాయి కార్మికుల బతుకులు మరి నెలకు 9,500 అంటే గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సఫాయన్న నీకు సలాం అని ఆ ప్రభుత్వం గుర్తు చేసింది. మరి ఈ ప్రభుత్వము అయ్యా మా గొంతెమ్మ కోరికలు మేమేమంటున్నామంటే మాకు పని భారం ఎక్కువైతుంది, మాకు పనికి తగ్గ పారితోషికం, జీతము, వేతనము పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడం అనేది ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మాదేమనంటే మాకు మరి గుర్తించేటట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని సఫాయి కార్మికులుగా మరి తగినంతటువంటి వేతనము ఇవ్వాలి. ఒకవేళ ఇవాళ ఊరు మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మరి ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేస్తే మేము ఒక యజమాని ఒక కూలీ పనిని తీసుకెళ్తే అయ్యా మీకు ఇంత 300 కూలీ ఇస్తా అంటే ఆ కూలీకి ఆ యజమాని దగ్గరికి ఓడు గట్టిగా అడిగితే సరే ఆయన అవసరం ఉందని చెప్పి తీసుకెళ్తాడు. మరి ఇవాళ మాకు పని భారం ఎక్కువైతుంది, మరి జీతాలు దాకా 3 నెలలు అవుతుంది. మాకు ఈ సమాజం లోపల అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా మీద ఎంత ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మా బతుకులు ఉన్నాయి. మరి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి వాళ్ళ సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వము మా డిమాండ్లను నెరవేర్చకపోతే మరి మండల స్థాయి కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత, పరిశుద్ధ కార్మికుల ఐక్యత. పెంచాలి 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 పర్మిట్ చేయాలి చేయాలి. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. సఫాయి కార్మికుల డిమాండ్లను పెంచాలి. వేతనాలు ప్రభుత్వం వెంటనే పెంచాలి. ప్రభుత్వం వేతనాలు వెంటనే.
కుప్పం నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎఫ్ ఎంఎస్సీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, జయప్ప, డీకేపల్లి మునికృష్ణ, శివాజీ, పలువురు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. वर्दिल्लाली मानसी मंदाकृष्ण मादिकर नायकत्వం, वर्दिल्लाली मानसी मंदाकृष्ण मादिकर नायकत्వం. మా దేవునికి పులారం వేసి నివాళులు అర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మా బాధ ఆవేదన 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేయడం మీకు తెలుసు. ఆ అలుపెరిగిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా మేము ఉద్యమం చేసిన విషయం సమాజానికి తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు. నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము మనకు తెలిసిన విషయమే 30 సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజననేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు 59 ఉపకులాలకు సమన్యాయం జరగాలి. మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంతా ఐకమత్యంగా కలిసి ఉందాం, హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది. దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిండొచ్చు, కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా. ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి. ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా భాగాలు పెట్టుకోవాలా. అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా 60 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు, ఇదే కుప్పం మండలంలో మా జాతి తరపున ఎంతమంది ఉపాధ్యాయులు
గువేరా ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మాణం అవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా యూనిట్ పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని వారిని దర్శించుకున్నారు. దర్శకుడు SN వర్మ, హీరో డాక్టర్ విశ్వాస్, ప్రముఖ నటులు వెంకీ మంకీ, పంచు ప్రసాద్, సినిమాటోగ్రాఫిక్ సాయి, యూట్యూబర్స్ లక్కాకుల గౌతమ్ దర్శించుకొని అభిషేకం నిర్వహించారు. సినిమా యూనిట్ సభ్యులకు పూజారులు ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దర్శకుడు SS వర్మ మాట్లాడుతూ సినిమా నిర్మాణం పూర్తి కావచ్చిందని, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. సినిమా టైటిల్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ओम नमः भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उतो दैशवे नमः नमस्ते स्तनमने बाहुभ्यामते नमः या दैशुष्वदमः शिवं बभूवते नमः शिवाचरव्या जातमतया नर्तमया याते रुद्रशिवा तनूरघोरा पापकाशने दयानस्तनुवाशन्तमया गिरिशन्तावजागणेः या विशङ्गिरजन्दहस्ते विभरिजस्तवे शिवाङ्गिरस्तदाङ्कुरुमाहिकं से पुरुषं विगदु शिवेर्मुदधात्वागिरिसाक्षावदामसे यथानस्त्रं लक्ष्मणं समनासदो अध्यवोर्धवत्ता प्रथमो देव्यो भजगु अहेतुश्च सर्वाः शम्भयन् सर्वाः आच्यधान्यः असौर्यस्ताम्बरो अरुणतमुखृस्वमङ्गलः एचे वाग्मृद्राविदो दक्षिणा सहस्रजः वैशाकुम्भेण एवहे असह्यावसर्पद्रीलग्रेवावलाहितः उतैनं गोपा अदृशनदन्हार्यः उतैनं विश्वाभूतारसदृश्वामणयात्नः नमो अस्मनीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य सत्त्वानाहन्नेभ्यः नमः प्रपञ्चधन्वनत्वभयोरात्मयोर्जाम् याश्चते अत्वशमः पराता भगवापवा अपदत्यधनस्वगम् सहस्राक्षिषे विशेष्य शल्यानाम् मुखाशिवोरस्वमनाय भव इत्यन्धनः कवर्तनाभिषद्योगानभागम्पदा अनेसन्नस्येजवत् ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జిమ్ధామ్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రాతికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి అర్జీదారుని సమస్యలకు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము, సురేష్, జగదీష్, శివ, టీడీపీ నాయకులు MR సురేష్, పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది, పాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక SOP ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నేను మీకు గ్రూప్లో పెట్టాను, గౌరవ కౌన్సిల్ గ్రూప్లో పెట్టాను. దాంట్లో ఏం చెప్పాడు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వమన్నాడు, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వమన్నాడు, ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు అది ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాగా, ప్రజలతో ఎలా మెలగాలి అనేది PS టు పర్సనల్ సెక్రటరీ టు ద CM సార్ హూ ఈజ్ రాజమౌళి సార్ క్లియర్గా కేటగారికల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ ద గ్రూప్, వార్డ్ సెక్రటరీస్ గ్రూప్, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మేస్త్రీలు. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే విలేకరులు కూడా, విలేకరులు వచ్చాము, మిమ్మల్ని ఎందుకు పిలిచారు, తారీఖు నుంచి ఈ యొక్క రిడ్రసలు అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి. పురపాలక సంఘం ఆఫీస్కి వచ్చినా, సచివాలయంకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారమే ఇంటికి వెళ్తాము. ఏది, వాడు కొండ మీద కోద్దామంటారు, అది కావు. అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు, ఇదిగో కొండకాలంటే సమయం వచ్చి డీటెయిల్గా రాస్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అద్భుతంగా చేద్దాం సార్, సాయంత్రం పురపాలక సంఘం సింగపూర్ అంటారు. చేద్దాం నాయన, ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలని లిస్ట్ రాసి ఎండార్స్మెంట్ ఇటువే. వాళ్ళు అడుగుతారు, మనమే చేయలేము. ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది యువర్ సిన్సియర్లీ AV రాజమౌళి IAS సెక్రటరీ టు HCM ఎవరంటే ఎవరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ. ఆయన పర్సనల్ సెక్రటరీ టు ఆనరబుల్ CM సార్. కలెక్టర్స్ నిలబెడుతూ మన గ్రూప్ లో వచ్చింది ఉత్తర్వులు, ట్రైనింగ్ ఇవ్వని, దాని గురించి మిమ్మల్ని పిలిచాను. సబ్జెక్ట్ స్ట్రెంథనింగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఇందాక గౌరవ కౌన్సిల్ గారు చెప్పినట్టే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో
దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్య ఉద్దేశం. డియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో PGRS పై పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ పై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. స్టేక్ హోల్డర్స్తో సచివాలయ సిబ్బంది, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీస్, మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క PGRSకి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి, వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు, కాస్త టీ, కూర్చునేదానికి ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని, ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో మా సచివాలయ సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో, ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. మా గౌరవ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 2 hours పాటు 10 to 12 2 hours చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది. ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో వాళ్ళ పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేలోపు ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న చిన్న సమస్యలు ఏవి కూడా, అంటే పురపాలక సంఘ స్థాయిలో, కౌన్సిలర్ స్థాయిలో, సచివాలయ సిబ్బంది స్థాయిలో చేయగలిగినది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాలి. కానీ ఈ చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అతి తక్కువ అర్జీలు మాత్రమే ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అది లైట్ కావచ్చు, కుళాయి కనెక్షన్ కావచ్చు, ఎక్కడన్నా చిన్న చిన్న కలవర్ట్ రిపేర్లు కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిల్ యొక్క సూచనలతో ముందుకెళ్తాము. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకాఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఇటీవల గత కొద్ది రోజులకు ముందు కుప్పం నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, కావున అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ మండల పరిధిలోని పెద్ద బంగారు నత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారి కథనం మేరకు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షం ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఓటర్ జాబితా తనిఖీకి సైతం ప్రజలు అవకాశం ఇవ్వలేదని ఇదెక్కడి రాజ్యాంగం అంటూ వారు ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్నికల విధులను నిర్వహించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్ద బంగారనాథం గ్రామ పంచాయతీ. పెద్ద బంగారనాథం సంబంధించిన చెరువు కట్ట కింద సంబంధించిన భూములకి ఎలక్షన్ పెట్టినారు. కనీసం 43 ఏళ్ళ నుంచి, నాకు వయసు 43 ఏళ్ళు, ఈ 43 ఏళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణగా వదులుతూ ఉండలేదు. వదిలినా కూడా మొత్తము మా కైళ్ళనే 5 బోర్ల నీళ్లు వెళ్తూ ఉంది. దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరికైనా తీర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు, ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు. ఈ ఊర్లో దండూరా వేపించినారు. సాయంకాలం 6 గంటలకు దండూరా వేపించినారు. మార్నింగ్ 8 ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు. మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తరిమేసినారు. దానికోసం 10 మందికి న్యాయం జరగాలనే కోసము ప్రతి ఒక్కరూ మాకు సహకరించి, మీ మీడియా వాళ్ళు కానీ, ఈ ఊరు ప్రజలు కానీ సహకరించి, పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం. మీటింగ్ జరుగుతుంది, పద్ధతి ప్రకారం మీరు చేయలేదని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు, నువ్వు ఓటర్ లిస్టులే లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పర్మిషన్. ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరూ దిగి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి లతీదో మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు. పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు. వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు. నామినేషన్ ఎందుకు, నామినేషన్ అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పేసినారు.
నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా, నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు, వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్ డిసైడెడ్ అని చెప్పేశారు. అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు. అగైన్ మళ్ళీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇది కుప్పం మండలం పెద్దబంగారం పంచాయతీ. ఇక్కడ 21st సాటర్డే ఎలక్షన్ జరిగింది. ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు. సరైన నోటీసులు ఎవరికి ఫార్మర్స్కి తెలియజేయలేదు. ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు. నామినేట్ చేసే వస్తే అలో చేయలేదు ప్రజలు ఎవరిని. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ అని చెప్పి అందరినీ పంపించినారు. సో ఎవరు రావడానికి అలో చేయలేదు. ఇక్కడ ఇష్టార్జంగా ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు మాత్రం ఓటు వేయలేదు. ఒక 30% ఓటు కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓటు వేయకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిసి ఫార్మర్స్ అంతా దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి ప్రెస్ వాళ్ళు మేము కన్సల్ట్ అవుతున్నాం. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ భువనగిరి. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ హనుమంతరావు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులుగా మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షాగోస్ నోటీసులు జారీ. మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరిగట్టవా? ఇంకా పెరిగట్టవా? నీళ్లు పోయటం కాదు, మధ్య కాదు. ఎందుకు ప్రభుత్వం 40% ఎడ్యుకేషన్ పెట్టాలి? మనం తిరగాలి. వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు. ఏం కూడా ఉన్నాయి, ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండ్ ఐ గివ్ షో కాన్ఫర్మేషన్. ఎక్స్ప్లెయిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.